ఈలోపు రాజునేత గారు, దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడిన ఒక సెబీ అనే ఒక సంస్థ చైర్పర్సన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ సంస్థ చైర్పర్సన్ని తీసేసేయాల్సిన బాధ్యత లేదు, సస్పెండ్ చేయాల్సిన బాధ్యత లేదు, ఒక ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది అని దేశం మొత్తం కోడై కూస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఒక ప్రకటన కానీ ఎలాంటి ఒక చర్య కానీ తీసుకున్నట్టు ఎందుకు లేదు? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధర్నా కార్యక్రమం తీసుకొని ఈడీ ఆఫీసుల ముందు చేస్తున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయా ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ గత 60 నుంచి 70 సంవత్సరాల పాటు దేశాన్ని అప్రతిహతంగా పరిపాలించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద, కుంభకోణాల మీద మాట్లాడాల్సి వస్తే గతంలో చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు చెప్పారు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, A to Z స్కామ్స్ ఎక్కడైనా జరిగినాయా అంటే ఆల్ఫాబెటికల్లో A నుంచి Z వరకు జరిగినటువంటి అన్ని స్కామ్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయని చెప్పేసి ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ, ఎన్నో నిష్ణాతులైనటువంటి కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ కానీ, లేకపోతే ఎంతోమంది టీవీ చర్చల్లో మాట్లాడినప్పుడు కానీ, టీవీ డిబేట్లలో మాట్లాడినప్పుడు కానీ, పేపర్లలో చర్చించినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి మీద ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగినాయి. అయితే వాస్తవానికి ఈరోజు హిటన్బర్గ్ అనేటువంటి సంస్థ ఏదైతే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డొల్ల కంపెనీలలో పెట్టడం ద్వారా వాటాల మళ్లింపు చేయడం, లేకపోతే వాటాల షేర్లలో వాల్యూ తగ్గిపోయి పడిపోవడం, ఇవన్నీ ఆరోపణలు ఏవైతున్నాయో నిజంగా ఒకవేళ అలా జరిగి ఉంటే 100% భారతీయ జనతా పార్టీ తప్పకుండా అవినీతి మీద ఎక్కడ కూడా సహించేది లేదు. దాని మీద ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏవైతే పాయింట్లను లేవనెత్తుతున్నాయో చర్చలకు కానీ లేకపోతే కమిటీలు వేయడానికి కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అయితే ఒక్కసారి గత 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అవినీతి జరిగింది, అవినీతికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందని ఏదైతే విమర్శలు చేస్తూ ఉందో ఆ విమర్శలు చేసే ముందు ఈరోజు నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనేటువంటి నానుడి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి చాలా 100% సూట్ అయ్యేటువంటి విషయం. అయ్యా మీరు 60 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అతిపెద్ద కుంభకోణాలు, భారీ కుంభకోణాలు, ఇవన్నీ చూస్తే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి ఉంటుంది జనాలు కానీ నాయకులు కానీ. ఈరోజు చెప్తా ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీ హయాంలోనే జరిగింది, కంపెనీలకు దోచిపెట్టారు, ఆదాని అంబానీలకు దోచిపెట్టారు అని చెప్పేసి. గత 10 సంవత్సరాల కాలంలో, ఇది 3వ టర్మ్ నడుస్తూ ఉంది కదా, గత 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్కడైనా ఒక అవినీతి మరక ఉందా అండి? చూపియండి మీరు, ఎక్కడైనా ఒక అవినీతి మరక ఉందా? అవినీతి మరక లేదు కాదు, అవినీతి చేసింది లేకపోతే చేయబోతుంది, కానీ ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అంటకుండా ఈరోజు భారతదేశాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదనలకు సంబంధించి అవి పసలేని వాదనలు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఏదైతే హిడెన్బర్గ్ సంస్థ చెప్పినటువంటి అవినీతి జరిగితే దాని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేయాలనో, ఎంక్వైరీ చేయాలనో, కమిటీ వేయాలనో ఖచ్చితంగా వేస్తుంది.